ఇప్పుడు ఈ టీషర్ట్ వేసుకున్నావు నువ్వు, ఈ టీషర్ట్ 1000 రూపాయలు అనుకో సుమారుగా ఉదాహరణకి, నీ దగ్గర 500 ఉంది కాబట్టి ఈ 500 సంపాదించడానికి నువ్వు ఏదో ఒక మార్గం చేస్తావు కదా. ఆ టీషర్ట్ కొనాలి, అది చూసావు బాగుంది కాబట్టి 500 సంపాదించడానికి నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఏమైంది, రాగంలోకి వెళ్ళావా లేదా? శరీరం మీద కప్పుకోవడానికి ఏదో ఒకటి చాలనుకుంటే కాషాయం కొట్టైనా పనికి వస్తుంది కదా. అంటే అందరిని అలా ఉండమని నేను చెప్పటల్లా, శరీరం ఆచ్ఛాదన కోసం వస్త్రం ధరించాలి. ఎందుకని, శీతోష్ణాలు అనేవి శరీరాన్ని బాధిస్తాయి కాబట్టి వాటి నుంచి రక్షణ కోసం తీసుకోవాలి. పురుగు కుట్టకుండా డ్రెస్ వేసుకోవాలి. అంతేగాని ఎన్ని వేల కోట్ల రూపాయల బట్టలు ఖరీదైంది నువ్వు వేసుకున్నా ఏమిటి ఉపయోగం దానివల్ల? అంటే అందరినీ ఇలా సన్యాసంగా బతకమని నేను చెప్పటల్లా, కొంతవరకు పరిమితిగా ఉండడం మంచిది. అర్థమైందన్న. పెద్ద హయ్యెస్ట్ ఆఫీసర్ చేస్తూ నేను సింప్లిసిటీ అని చెడ్డీను చొక్కా వేసుకెళ్తానంటే ఎవరు మన ఇచ్చేయరు. కానీ అది జరిగింది. మొన్న ఈ మధ్య రాష్ట్రపతి గారి దగ్గరికి ఒక ఆయనకి బహుమతి ఇవ్వడానికి ఒక ఆయన పిలిచారు. పిలిచేటప్పటికి రాష్ట్రపతి గారి భవనంలో ఉన్న వాళ్ళు బయటికి తోసేశారు వాడిని. ఎందుకని, వాడు వస్త్రధారణ అట్ట ఉంది. తర్వాత ఎవరో చూసేసి ఒక ఆ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి దీనికోసం అందిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన చూసి, మీకు బుద్ధి ఉందా లేదా, అతడు అవార్డు గ్రహీత, అతనికి రాష్ట్రపతితో బహుమతి ఇవ్వాలి, లోపల తీసుకురండి. అప్పుడు తీసుకురాదు. అంటే ఏమిటి, బయట ఉన్నటువంటి వేషాన్ని బట్టి మనం మనిషి యొక్క దీన్ని నిర్ణయం చేస్తూ ఉన్నాం, అది తప్పు. అందుకే ఎక్కువగా మోసం చేసేవాళ్ళు చాలా కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. తొందరగా పడిపోవటానికి రా. అర్థమైందా? సో ఎక్కడుంది వివేకం నీకు? సో ఆయన మహానుభావుడు కాబట్టి ఆయనకి చెప్పాడు.